ఈ బ్యాండ్ మేడం సినిమాలో అంజీని క్యాన్సర్ చేశాను. ఒక డెసిషన్ వల్ల మా లైఫ్ ఈ సినిమా తర్వాత మారబోతుంది. దానికి కారణం వీళ్ళిద్దరికి ఎప్పుడు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ కూడా చాలా తక్కువే. ఏమైనా ఉంటే అది చెప్పచ్చు. థ్యాంక్ యూ. దాని తర్వాత నెక్స్ట్ నా ఫిల్మ్ బ్యాండ్ మేడం. ఇది నేను గేమ్స్ రిలీజ్ అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. అది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో. అండ్ అంతేకాకుండా ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి తిప్పుకుంటున్న సాంగ్ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుందని ఆ సాంగ్ కి రవితేజ గారు ట్వీట్ చేయడం కూడా జరిగింది. వీలైతే మీ అందరి సమక్షంలో ఒకసారి ఆ సాంగ్ ఒకసారి ఆ సాంగ్ ప్లే చేస్తారా? పల్లెలోని సందర్భండి మన శ్వేతా మోహన్ గారు పాడినటువంటి ఈ సాంగ్ ఆస్కార్ అవార్డు మన లిరిక్స్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఉందా? ఉంది సార్. బ్లూటూత్ పెట్టారా? మేము స్టార్ట్ చేసిన ఫస్ట్ టూర్ ఇది. ఎస్పెషల్లీ ఇక్కడ రావడం కారణం ఏంటంటే మా బ్యాండ్ మేడంలో మెయిన్ టెక్నీషియన్ విజయబుల్ గాన్ ఫ్రమ్ కాకినాడ, అలాగే మా శ్రీదేవి ఆల్సో ఫ్రమ్ కాకినాడ. సో ఈస్ట్ గోదావరి నుంచే మా ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసాం. సింబాలిక్గా ఉంటుందని ఈస్ట్ గోదావరి అండ్ నేను కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ నా బాల్యం కూడా మొత్తం అంతా ఇక్కడే కాకినాడలోనే, రాజమండ్రి కాకినాడ నా స్కూలింగ్ అంతా 10th వరకు. ఆ తర్వాత షిఫ్ట్ అవ్వడం జరిగింది హైదరాబాద్కి. బ్యాండ్ మేడం అనేది వెరీ స్పెషల్ ఫిలిం. ఇది ఒక టీనేజ్ లవ్ స్టోరీ. మీరు చూస్తారు ఈ మధ్యన చాలా టీనేజ్ లవ్ స్టోరీ వచ్చిన ఫిలిమ్స్ అంత ట్రెండ్ నడుస్తుంది. మేము అలాగా అనుకోని ప్లాన్ చేయలేదు, కానీ అనుకోకుండా ఈ కథ నా దగ్గర రావడం జరిగింది. సతీష్ జవ్వాజీ అనే ఒక రైటర్ తన డైరెక్షన్ కోసమని ఒక కథ రాసుకొని నా దగ్గరకు వచ్చి కథ చెప్పినప్పుడు నేను ఒక నిన్ను కోరి పార్ట్ 2 వింటున్నట్టు ఫీల్ అయ్యాను. మళ్ళీ అటువంటి ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ, టీనేజ్ లవ్ స్టోరీని, అది కూడా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక డిఫరెంట్ పాయింట్ తోటి, ఒక మంచి ఫీల్ తోటి, ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ మధ్యన తను చెప్పినప్పుడు నేను యాక్చువల్గా ఫస్ట్ తనకి ఏంటో 1/2 అవర్లో చెప్తావా అన్నాను. సార్ నాకు మినిమం 2 hours కావాలన్నాడు. ఒక 2 hours అని ఆల్మోస్ట్ 3 hours చెప్పాడు నాకు. అంటే 3 hours కూడా అయిపోయిన తర్వాత 3 hours అయిందా అనిపించింది నాకు. అప్పుడు నేను ఫిక్స్ అయ్యా, ఇది ఆ రోజే నరేషన్ అవ్వగానే ఇది చాలా కాలం చాలామందికి వాళ్ళ లైఫ్స్లో భాగం అయిపోతుంది. వాళ్ళ లైబ్రరీలో ఇది ఉంటుంది బ్యాండ్ మేడం అన్నది. అంటే టైటిల్ ఎందుకు అలా పెట్టామంటే ఫస్ట్ అది చెప్తారు. అందరూ ఏంటంటే
చాలామందికి చదువుకుంటేనే లైఫ్లో పైకి వస్తారు, చదువు లేని వాళ్ళు దేనికి పనికిరారు అనే ఒక దీని నుంచి టాలెంట్తో కూడా పైకి రావచ్చు అని నమ్మే ఒక హీరో గిరి అనే ఒక క్యారెక్టర్, చదువుతోనే పైకి రావచ్చు అని నమ్మే ఒక రాజీ క్యారెక్టర్ శ్రీదేవిది లేదు. కానీ తన ఇది ఒక భావమర్దల కథ. గిరికి టాలెంట్ ఉందని తను నమ్ముతుంది, ఆ నమ్మకం కోసం ఎంతో దూరం వెళుతుంది రాజీ. అలాగే తన టాలెంట్ తోటి తన లవ్ని, ఊళ్ళో ఉన్న అందరి నమ్మకాన్ని ఎలా గెలుచుకుంటాడు అని వీళ్ళిద్దరి మధ్య చాలా ఫన్ తోటి విత్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ చాలామంది కొత్త వాళ్ళని ఈ సినిమాతో పరిచయం చేయడం జరిగింది. యాక్టర్స్ని, డైరెక్టర్ కూడా కొత్తవాడే. నేను ఎప్పుడేం నమ్ముతానంటే కొత్త డైరెక్టర్స్ వచ్చినప్పుడు ఒక ఫ్రెష్ బ్లడ్, కొత్త కథలు వస్తాయి, కొత్త యాక్టర్స్ వస్తారు. ఇండస్ట్రీకి కొత్త డైరెక్టర్ చాలా అవసరం అని నేను నమ్ముతాను. అలాగా ఇప్పుడు మీకు ఎలా అయితే శివ నిర్మాణం నిన్నుకోని తర్వాత మజిలీ అని తర్వాత చాలా సినిమాలు ఇప్పుడు కూడా అలాగే తిను ఇండస్ట్రీలో ఒక ఫీల్ ఉన్న డైరెక్టర్, ఫీల్ తోటి సినిమాలు చేసే, హార్ట్తో సినిమాలు చేసే డైరెక్టర్ చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి వాళ్ళు సతీష్ ఒకడు. అలాగే నేను ఈ కథ వినగానే నేను ఫస్ట్ నేను అతను చెప్పిన ఫస్ట్ మాట ఏంటంటే, ఇది కోర్ట్ చేసిన రోషన్ అండ్ శ్రీదేవి వీళ్ళిద్దరికి కథ నచ్చితే, నాకు నచ్చింది, వాళ్ళకి నచ్చితే మనం ఈ సినిమా చేద్దాం, లేకపోతే నాకు ఎవరు కనపడలేదని చెప్పాను అని అప్పుడు నేను పంపించడం జరిగింది శ్రీదేవికిను అలాగే రోషన్కి. ఇద్దరికి నచ్చింది. నాకు ఎంత నచ్చిందో వాళ్ళకు కూడా అంతే నచ్చింది. ఇలాగా నేను ఏది ఫీల్ అయ్యానో, ఎక్కడెక్కడ నేను ఎమోషనల్ ఫీల్ అయ్యానో, నేను ఎక్కడెక్కడ ఫన్ ఫీల్ అయ్యానో వాళ్ళు అదే ఫీల్ అయ్యారు. అంటే రేపొద్దున ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారని అప్పుడు నాకు అర్థమైంది. 80% కామెడీ ఫన్ ఉంది ఇందులో, 20% లాస్ట్ 30 minutes అయితే మీరు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతారు మీకు వీళ్ళిద్దరు క్యారెక్టర్స్. లాస్ట్ 30 minutes వెరీ స్పెషల్. అది ఎందుకు రివీల్ చేయాలంటే మీరు అది చూసి తెలుసుకోవాలి. అది ఎందుకు వాట్ ఈజ్ సో స్పెషల్ అబౌట్ బ్యాండమేళం అంటే లాస్ట్ 30 minutes. అలాగే క్యారెక్టర్స్ వీళ్ళందరూ. కాబట్టి యంగ్ టాలెంట్ వీళ్ళందరికీ మీరు ఎలా అయితే ఎంకరేజ్ చేస్తూ వచ్చారో కొత్త వాళ్ళని, కొత్త డైరెక్టర్స్ని, కొత్త యాక్టర్స్ని, వీళ్ళని కూడా ఎంకరేజ్ చేసి ఈ సక్సెస్ నాకు మరింత ఒక కొత్త డైరెక్టర్స్ని, న్యూ టాలెంట్ని పరిచయం చేయడానికి నాకు మరింత స్ట్రెంగ్త్ని ఇస్తుంది. కాబట్టి ఆన్ 13th మీరు తప్పకుండా చూడండి. యూ విల్ ఫీల్ రియల్లీ హ్యాపీ, ఫీల్ గుడ్ అబౌట్ దిస్ ఫిల్మ్. చంద్రబోస్ గారు 3 songs రాశారు. యాక్చువల్గా అన్ని పాటలు రాస్తారండి. నేను ఫస్ట్ సాయి కుమార్ గారికి కథ చెప్పించాను. ఆయన చెప్తే ఆయన చాలా థ్రిల్ ఫీల్ అయ్యాడు. చాలా బాగుంది కోన, ఇది డెఫినెట్ చేస్తాను నేను. ఎందుకంటే వీళ్ళిద్దరి తర్వాత మెయిన్ క్యారెక్టర్ అయింది. ఆ తర్వాత చెప్పించింది చంద్రబోస్కి. తను చెప్తే తను ఈ స్టోరీ విని అన్ని పాటలు నేనే రాస్తాను, నాకు ఫుల్ స్టోరీ చెప్పండి అన్నాడు. ఫుల్ స్టోరీ విని చాలా ఫీల్ అయ్యి ఆఫీస్లోనే 3 hours 4 hours ఉండిపోయి ఆన్ ద స్పాట్ ఫస్ట్ తయారు చేసిన సాంగ్ తిప్పుకుంటున్నాం. తను ఆన్ ద స్పాట్ పాడాడు. తను ఆ ఫస్ట్ 2 lines అక్కడే హమ్ చేశాడు. ఆ స్టోరీ చెప్పగానే ఈ ఫోక్ సాంగ్ బెల్లం చుట్టూ ఈగ లెక్క, మంచం చుట్టూ దోమ లెక్క అని. సో అయితే 3 songs రాసిన తర్వాత తను పాడుతా తీయగా, తన అమెరికా టూరు వీటన్నిటి వల్ల ఆ మిగతావి నేను కాచర్ల శ్యామ్ చేత రాయించాను. సో కాబట్టి డెఫినెట్గా మ్యూజికల్గా విజయబుల్గా లిటరల్గా ఈ సినిమాకి ప్రాణం పోసాడని చెప్పాలి. ఎందుకంటే మ్యూజికల్ లవ్ స్టోరీ ఇది.
ఒక బ్యాండ్ మేడం ఇందాక చెప్పారు, బ్యాండ్ మేడం అని టైటిల్ పెట్టడానికి కారణం ఆ టాలెంట్తో పైకి రావచ్చని తన ఊళ్ళో ఒక విలేజ్ బ్యాండ్ పెట్టుకుంటాడు. మన ఊళ్ళో అందరూ ఏమంటారు, ఏదైనా బ్యాండ్ పెడితే ఆ బ్యాండ్ మేడం కానీ పిలవంటారా, మన ఇంట్లో పెళ్ళి ఉంది, ఇంట్లో ఊళ్ళో ఏదైనా పెళ్ళి ఉన్న పెద్ద మంచి ఫంక్షన్ అయినా అన్నిటికీ వాళ్ళు పిలుస్తుంటారు. సరే ఎక్కడో ఒకటి అటువంటి టాలెంట్ చూపించడం కదా మనకు కావాలి. మనం ఏదో రోజు మనం ఒక్క సాంగ్తో అయిపోతాము, మనం పెద్దవాళ్ళం గొప్పవాళ్ళం. అలాగా దాని బ్యాండ్ మేడం వల్ల ఊళ్ళో అందరూ వాళ్ళని పిలవడం వల్ల ఆ టైటిల్ వచ్చింది. ఎప్పుడు స్టార్ట్ చేసాం మనం? 6 months అయింది, ఆల్మోస్ట్ 6 months అయింది. 6 monthsలో కంప్లీట్ చేసాం. సార్ ఆల్రెడీ కోనా అనేది ఒక బ్రాండ్ కదా సార్, ఇప్పుడు న్యూ టాలెంట్స్ మీరు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ సక్సెస్ ఫార్ములా మీరు ఎంచుకున్నారు, బట్ ఈ సినిమాలో కొంతమంది న్యూ టాలెంట్స్ మీరు ఎంకరేజ్ చేశారు. చాలా ఉంది. ఇప్పుడు తను కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు తప్ప ఇందులో ఉన్న ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అంతా సాయి కుమార్ గారు ఒకళ్ళు, అలాగే గోపరాజు విజయ్ గారు, వీళ్ళొక్కడే మనకి తెలిసిన ఫేస్లు. అందరు కొత్త వాళ్ళే, అందరూ ఆల్మోస్ట్ ఫస్ట్ టైమర్సే ఈ సినిమాలో, అందరూ ఫస్ట్ టైం. అందుకే నేను ఒక చంద్రబోస్ కానీ, శ్యామ్ కానీ, విజయ్ బుల్గానన్ కానీ ఒక సీనియర్ టెక్నీషియన్స్ని ఇచ్చాను. వీళ్ళకి ఆ కొత్త డైరెక్టరు, వీళ్ళకి కొంతమంది సీనియర్, సో వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ మాత్రం మంచి అనుభవం ఉన్న వాళ్ళని ఇచ్చారు. ఆపర్చునిటీని థ్యాంక్స్ చెప్పడానికి వర్క్ లేదు. మీకు కానీ, రాజమండ్రి కానీ, కోనా గారు కానీ. కోనా గారు ఇంతవరకు అందరి గురించి మాట్లాడారు, మీ అందరు సమాధానం చెప్పారు. నేను ఈ వేదికని కోనా గారి గురించి మాట్లాడడానికి ఐ వాంట్ యువర్ పర్మిషన్ సార్. మీరు అడిగారు కదా ఒక క్వశ్చన్, కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పేసి. సార్ ఎంత అసలు నేను వచ్చిన ఆడిషన్కి వెంటనే నన్ను ఫస్ట్ డేనే ఓకే చేశారండి. జనరల్గా ఎప్పుడైనా మనకు ఒక ఉంటుంది నోషన్, మనని తీసుకొని 2-3 సార్లు అది ఇది అని, కానీ ఇట్ వాస్ వెరీ నేను ఒక లైక్ దిస్ ఈజ్ మై ఫస్ట్ మూవీ అండ్ దిస్ ఈజ్ లైక్ మై డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మై డెబ్యూ థింగ్. ఎందుకంటే సార్ ప్రొడక్షన్లో చేయడం అనేది చాలా ఐ ఫీల్ వెరీ లక్కీ. ఇంకోటి ఏంటంటే సార్ జస్ట్ హీఈస్ ఆన్ ద సెట్ మార్నింగ్ నుంచి నైట్ వరకు అయిపోయే వరకు ఎవ్రీ సీన్ హీఈస్ ఇన్వాల్వ్డ్. చూసి చెప్తారు కరెక్ట్గా ఏది అని చెప్పేసి. కాస్ట్యూమ్స్లో కూడా ఎవ్రీథింగ్ హీ సీస్, మొత్తం పిక్చర్ పర్ఫెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి. అండ్ అంతేకాదండి, ప్రమోషన్స్లో కూడా మాలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఇలాంటి ప్రొడ్యూసర్ని మీరు ఎక్కడ చూసుండరు. ఐఎమ్ వెరీ లక్కీ సార్ టు హ్యావ్ యూ యాజ్ మై ఫస్ట్ ప్రొడ్యూసర్. అండ్ శ్రీదేవిని మీరు ఇంతవరకు కోర్టులో చాలా సీరియస్గా చూశారు. ఇక్కడ శ్రీదేవి అంటే ఏంటో తెలుస్తుంది. ఇక్కడ నవ్వుద్ది, ఏడిపిస్తుంది, అన్నీ చేస్తుంది. అండ్ ఇంకా మీతో ఇంకొంచెం ప్రేమను తీసుకుంటుంది. అండ్ రోషన్ ఈజ్ లైక్ ఒక పెద్ద యాక్టర్ ఫామ్లో, అంటే అనకూడదేమో కానీ చిరంజీవి గారు, నాని గారు ఫ్యూచర్ అలా కనిపిస్తాడు రోషన్ మీకు. సో మచ్ ఆఫ్ వర్సిటాలిటీ, డాన్స్, ఎవ్రీ. అందరికీ థ్యాంక్స్ మీడియా అందరికీ. ఫస్ట్లీ కోర్ట్ తర్వాత ఫస్ట్ 1 year తర్వాత మళ్ళీ నేను థియేటర్స్లో కనిపిస్తున్నానంటే అది ఫస్ట్ బ్యాండ్ మనమే. అండ్ చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. నేను మీకన్నా ఎక్కువ వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఫుల్ సినిమా కూడా చూడలేదు ఇప్పుడు వచ్చి. ఓన్లీ డబ్బింగ్లో చేసినప్పుడు కొన్ని సీన్స్ చూశాను, అప్పుడే ఫుల్ కడుపుప్ప నవ్వుకున్నా. సో ఖచ్చితంగా ఈ బ్యాండ్ మేళం అనే సినిమా చాలా చాలా బాగుంటుంది అండ్ చచ్చిపోతాను నవ్వలేక. సో లాస్ట్ 30 minutes సార్ చెప్పినట్టే చాలా అంటే చాలా ఫీల్తో వెళ్తారు ఖచ్చితంగా థియేటర్స్ నుంచి అయితే. సో చాలా చాలా స్పెషల్ నాకు బ్యాండ్ మేళం, ఎందుకంటే కోర్ట్ తర్వాత మళ్ళీ ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్ ఇది నాకు. అండ్ ఆల్సో సో ఈ సినిమా ఫుల్ రాజమ్మ క్యారెక్టర్ అంటే ఫుల్ ఇది ఉంటుంది, అంటే మరీ ఇన్నోసెంట్ అలా ఏం కాదు. సో రాజమ్మ చాలా, మీరు ఆల్రెడీ ఆ తిట్లు చూసే ఉంటారు నాకు తెలిసి. సో అంత ఉంటుంది అండ్ ఆల్సో చాలా చాలా ఏడిపించేస్తుంది. అండ్ చాలా ఏమంటారు, చాలా హార్ట్తో చేసాము ఈ సినిమా. మేము చాలా ప్రేమతో చేసాము. అండ్ సతీష్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమా. అండ్ నాకు కథ చెప్పిన వెంటనే నేను ఫస్ట్ ఫుల్ నేను నిజం చెప్పాలంటే ఫుల్
మైగ్రేన్తో వెళ్ళాను కదనగానే. అండ్ ఐ వాజ్ అబౌట్ టు స్లీప్. అసలు ఆయన చెప్తున్నప్పుడు సడన్గా ట్విస్ట్ చెప్పారు, వెంటనే లేచి కూర్చుంది సార్ ఇదా అసలు అని. సో అంత మైగ్రేన్ ఉన్న నాకు కూడా తక్కువని ఫుల్ అంటే అటెన్షన్ తీసుకొచ్చేసింది సినిమా. సో ఖచ్చితంగా బ్యాండ్ మేళం చూడండి. March 13th రిలీజ్ అవుతుంది. అండ్ కోర్ట్ కంటే చాలా సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా ఫస్ట్ కమర్, అందులో కోర్ట్ అనేది నా ఫస్ట్ ఫిల్మ్. అండ్ దాన్ని చాలా 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 మంచి హిట్ చేశారు. అండ్ ఇది కూడా అంతే మంచి హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, కోనా సార్. అంటే ఆఫ్టర్ ఆల్మోస్ట్ సినిమా నేను కేఎఫ్సీకే బస్సులు లేట్ రావడం వల్ల మేము లేట్ రావడం వచ్చింది, సారీ. రాజమండ్రి రావడం చాలా హ్యాపీగా ఉందండి. ఆ గోదావరి చూస్తామంటే మా ఆదిలాబాద్ నుంచి వస్తూ ఉంటుంది గోదావరి, సేమ్ రెండు ఒకేలా ఉంది. March 13th రోజు మా సినిమా వస్తుంది, అందరికి ఇస్తుంది. ఎక్స్పీరియన్స్ కోనా గారు బ్యానర్లో ఎలా చేశారు ఏంటంటే చెప్పండి సార్. నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. ఫస్ట్ సినిమానే కేఎఫ్సీ లాంటి ఒక బ్యానర్లో చేయాలనుకోవడం, చేస్తాను. నాకు అవకాశం రావడం నేను చాలా లక్కీ అని ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయి సార్ బ్యానర్లో? ఈ సినిమా రిలీజ్ అంటే దీన్ని